అన్న ఒక్క నిమిషం అన్నా జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా నెంబర్ ఉందా వేములవాడ గ్రామాలందరికీ కూడా ఒక పక్క దసరా శుభాకాంక్షలు, మరో పక్క గాంధీ జయంతి శుభాకాంక్షలు. దసరానేమో దుష్ట సంహారం చేయమని చెప్తా ఉంది, మరి గాంధీజీ అహింస అంటాడు. మరి రెండు కలిసిన దినం ఈరోజు. మరి ప్రత్యేకంగా కూడా ధర్మం నాశనం చేయమని చెప్తుంది, అధర్మాన్ని. హింసకు తావు లేకుండా భారతదేశం ఏ రకంగానైతే స్వాతంత్ర్యాన్ని సాధించిందో ఇలా ప్రపంచం కూడా ఉదాహరణకు తీసుకుంటా ఉంది. అహింసాయుత ఏది జీవన విధానం గాంధీ మార్గాన్ని. మరి అనేక సమస్యలు కూడా భారతదేశానికి సంబంధించిన విదేశాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అహింస శాంతి చర్చల ద్వారానే సంభాషణ జరిగితే మరి భారతదేశంలో అయితే హింసకు తావులేదు. ఎన్ని కుట్రలు చేసినా భారతదేశాన్ని ఏ మాత్రం కూడా హింసాయుత ధోరణి పట్టకపోతే ప్రజలు కూడా సహించారు. మనం మొదలే అహింసావాదులు, అహింసకు ఎక్కువ మద్దతు ఇస్తాం కనుక గాంధీ మార్గంలో మనం నడవాలి. ఒక పక్క కూడా అధర్మంగా ఉండే వాళ్ళ మీద ధర్మమైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక అందరికీ కూడా శుభాకాంక్షలు. మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఒక ఇనుప ముక్క తురుపు ముక్క భారతదేశానికి వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు వేస్తాం. దసరా శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు, పట్టణ ప్రజలందరికీ జయంతి మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద దేశమైన భారతదేశానికి ఆనాడు బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ఒక అహింసాయుత వాతావరణంలో ఇంత పెద్ద దేశంలోనే ఒక శాంతియుతంగా బ్రిటిష్ వాళ్లకు సహాయ నిరాకరణ అనేకమైన ఒక సత్యాగ్రహ ఉపత్యాగ్రహ ఉద్యమాలు చేసి ఇలా స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు. ఇలా ప్రపంచ దేశంలోనే ఇంత మంచి గొప్ప వ్యక్తి. అసలు ఇలాంటి దేశంలో ఇంత మంచి గొప్ప ప్రపంచ చరిత్రలోనే మర్చిపోయినటువంటి వారి మహనీయులు, వారి జయంతిని పురస్కరించండి ఇలా అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులము, వైశ్య సంఘం ముఖ్యులు, వైశ్య సంఘ నాయకులు, అన్ని పార్టీల నాయకులను కలిసి జయంతి కార్యక్రమం గొప్పగా జరుపుకున్నందుకు చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల సోదరులకు, పట్టణ ప్రజలకు, కార్యకర్తలకు దసరా మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మహాత్మా గాంధీ ఒక మహానాయకుడు. ఆయన చొరవ, ఆయన త్యాగం వల్లనే మనం ఇవాళ ఈ ఇండిపెండెన్స్ డే ఫలితాలను అనుభవిస్తామని తెలియజేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఏర్పడ్డది. మరి ఈరోజు దేవి నవరాత్రులు జరుపుకోవడం, దసరా పండుగ రావడం, దేశ స్వాతంత్రం కొరకు ఎన్నో ఉద్యమాలను చేపట్టి స్వాతంత్రం సిద్ధించేదాకా కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడం, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి జరుపుకోవడం కూడా ఈరోజు వేములవాడ పట్టణ ప్రజలకే కాకుండా యావత్ దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు పండుగ దినము, పర్వదినము, శుభదినం. మరి మహాత్మా గాంధీ గారు మరి బ్రిటిష్ వారిని తరమడానికి కొరకు ఎన్నో సత్యాగ్రహాలు చేసి అహింసా మార్గంలో హింసను ప్రోత్సహించకుండా మరి బ్రిటిష్ వారిని తరిమి మనకు స్వతంత్రాన్ని సిద్ధించడానికి ఎన్నో త్యాగాలు చేసి ఎంతగానో కృషి చేసిన మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషకరమని తెలియజేస్తూ, దసరా పండుగ శుభ సందర్భంగా పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ముందుగా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరి మన జాతిపిత మహాత్మా గాంధీ అహింసావాదంతో భారతదేశ
ఉద్యమాన్ని కొనసాగించి బ్రిటిష్ వారి నుండి భారతదేశాన్ని విముక్తి కలిగించిన మహానేత. వారి జయంతి సందర్భంగా కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున వేములవాడలో వారికి నివాళులర్పించడం జరిగింది. అలాగే మన భారతదేశ రెండవ ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు వారికి కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది.